దీపావళి అంటే కరుమ చీకటికి వెలుగు, చెడు మీద మంచి గెలుపు అని అర్థం అప్పట్లో. కానీ ఇప్పుడు లైట్ షోస్, సెల్ఫీలు, సోషల్ మీడియాలో చూపించడం జరుగుతుంది. ఇంక పూజా విధానానికొస్తే ఇంట్లో దీపం వెలిగించుకుంటూ లక్ష్మీ గణపతి పూజ చేసేది అప్పట్లో కాస్త సింపుల్‌గా. కానీ ఇప్పుడు మందిరంలో లైట్ డెకరేషన్స్, ఆన్‌లైన్ పూజలు వీడియోస్ చూస్తూ పూజ చేస్తున్నాము. ఇంకా వీలాగ్స్ కోసం గూడా చేస్తున్నాము. ఇంకా ఆటపాటలకొస్తే అప్పట్లో చిన్న పిల్లలు సరదాగా అందరం ఇంట్లో కలిసిమెలిసి ఆడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫైర్ వర్క్స్, లైట్ డెకరేషన్స్ ఇంకా అన్నీ ఆన్‌లైన్ గేమ్స్‌తో గడిపేస్తున్నాం. ఇంకా భోజన విధానానికొస్తే అప్పట్లో అమ్మమ్మ చేసిన మిఠాయిలు, అమ్మ చేసిన పాయసం అందరం కలిసి తినేవాళ్ళం. కానీ ఇప్పుడు హోటల్ ఫుడ్స్, డెలివరీ, పార్టీలు అన్నీ ఎక్కువయ్యాయి. కానీ అసలు దీపావళి ప్రతి ఇంటిలో వెలుగు, మంచి ప్రేమను పంచే ఉత్సాహంగా ఉండాలి. సాంప్రదాయాలను మరవకూడదు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.